మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకుని విదేశాలకు పారిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. కర్ణాటకలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ముందుగానే ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకుని ప్రజ్వల్ రేవన్న విదేశాలకు వెళ్లిపోవడంతో ఇప్పుడు ఈ పాస్పోర్ట్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. అసలేంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్, ఇది ఎవరెవరికి ఇస్తారు ఒకసారి చూద్దాం. టైప్ డి పాస్పోర్ట్గా పిలువబడే ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను అందరూ పొందలేరు. దీనిని దౌత్యవేత్తలు, ప్రభుత్వం తరపున అధికారిక ప్రయాణాలు చేపట్టే ఉద్యోగులు, ప్రత్యేక వ్యక్తులకు వీటిని జారీ చేస్తారు. ఇండియన్ ఫారెన్ సర్వీస్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కింద పనిచేసే ఉద్యోగులకు దీనిని అందిస్తారు. వారి బంధువులు, కుటుంబ సభ్యులు విద్య, వ్యాపారం, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారికి కూడా ఈ టైప్ డి వీసాని జారీ చేస్తారు. మెరూన్ కలర్లో ఉండే ఈ పాస్పోర్ట్ పెద్దలకు 10 ఏళ్ళు, మైనర్లకు 5 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉన్నవారికి అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆతిథ్య దేశంలో అరెస్టులు, నిర్బంధాలు, కొన్ని చట్టపరమైన చర్యల నుంచి ఈ పాస్పోర్ట్ వారికి రక్షణ కల్పిస్తుంది. ఈ పాస్పోర్ట్ ఉన్నవారి వీసా ప్రక్రియను చాలా దేశాలు వేగవంతం చేస్తాయి. విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో కూడా వీరికి ప్రాధాన్యం లభిస్తుంది. వీరి కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు కూడా ఉంటాయి. నిబంధనల ప్రకారం ఈ పాస్పోర్ట్తో ఇతర దేశాల్లో పర్యటించాలన్నా, ప్రైవేట్ పర్యటనలు చేయాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు పొలిటికల్ క్లియరెన్స్ పొందాలి. సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1 నిబంధన కింద లేదా సెక్షన్ 19లోని ఏదైనా నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ పాస్పోర్ట్ను లేదా ట్రావెల్ డాక్యుమెంట్లను రద్దు చేయొచ్చు. ఇక ఈ పాస్పోర్ట్ దుర్వినియోగం అవుతోందని పాస్పోర్ట్ అథారిటీ భావిస్తే పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవడం లేదా రద్దు చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. వ్యక్తుల విదేశీ ప్రయాణాలను నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఉన్న సందర్భాల్లో లేదా కోర్టు సమన్లు జారీ చేసిన సమయాల్లో కూడా పాస్పోర్ట్ అథారిటీ ఈ పాస్పోర్ట్ను స్వాధీనం లేదా రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది.